నిరుద్యోగ సమస్య అతి భయంకరంగా విస్తరిస్తూ ఉంది. జరిగిన ఎగ్జామ్స్ కూడా ట్రాన్స్పరెన్సీ లేక కోర్టులు ముట్టకాలేసి రచించబడి చూస్తూ ఉన్నాం. 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా కళ్ళల్లో వత్తులేసుకొని జీవితంలో ఏదో ఒక ఉద్యోగం సంపాదించి సెటిల్ కావాలని చెప్పి ఆశపడుతున్నారో అలాంటి వాళ్ళకు నిరాశ మిగిలింది. ఆ ఉద్యోగ నియామకాలు ఆ నోటిఫికేషన్ కూడా గత 20 నెలలుగా ఇక్కడ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, ఎన్నికల సభల్లో వాగ్దానం చేసింది 2 లక్షల ఉద్యోగాలు నింపుతానని. కేసీఆర్ యువకుల కళల్లో మట్టి కొట్టిండు, నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పి అయితే ఆనాడు మాటలు చెప్పి అధికారానికి వచ్చిండు. ఇవాటికి ఎక్కడ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కొత్త నియామకాలు జరిగింది తప్ప కొత్త నోటిఫికేషన్లలో వీళ్ళు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటిదాకా రాలేదు. దీని మీద నిరుద్యోగ యువత ఆందోళన కావచ్చు, వాళ్ళ యొక్క ఆక్రోషం కావచ్చు, దాన్ని ఛాలెంజ్ చేయడానికి అశోక్ నాయకత్వంలో ఈ నెల 15వ తారీఖు నుంచి ఈ దీక్షను చేపట్టబోతున్నారు. దాని మీద ప్రభుత్వం స్పందించాలని, తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి ముఖ్యంగా తెలంగాణ లక్షలాది మంది నిరుద్యోగ బిడ్డలకు మరొకసారి ఉద్యమాభివందనాలు. మరి ఈరోజు నిరుద్యోగుల ఆశాజ్యోతి మేధావి అశోక్ సార్ మళ్ళీ ఈ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనందుకు నిరసనగా తక్షణమే 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 15వ తారీఖు నుండి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నారు. నేను వారిని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఆరోగ్యం జాగ్రత్త, ఇప్పటికే మీరు 2 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉన్నారు. మరి ప్రభుత్వం మొండి వైఖరితో నిరాహార దీక్షను భగ్నం చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నది. అయితే ఈసారి మాత్రం నేను ఏమైనా సరే నిరుద్యోగుల పక్షాన్ని ఉండి తప్పనిసరిగా 50,000 ఉద్యోగాలు తీసుకొచ్చేదాకా నేను నిద్రపోను, నేను తప్పకుండా నిరాహార దీక్షకే పూనుకుంటాను. ఆయన కూడా ప్రభుత్వం ఎంత మొండిగా ఉందో అంతే మొండిగా అశోక్ సార్ కూడా ఉన్నారు. సో మరి ఇలాంటి ఒక మహా ఉద్యమానికి మరి ఆయన ఈరోజు ఈ స్థాయికి పోరాటం వచ్చిందంటే, ఇంత తీవ్ర స్థాయికి సమస్య జటిలమైపోయిందంటే నిజంగా రేవంత్ రెడ్డి సిగ్గుతో తల వంచుకోవాలి, కాంగ్రెస్ నాయకులు సిగ్గుతో తల వంచుకోవాలి. ఇలా గ్రూప్ 1 పేపరు మళ్ళీ ఎగ్జామ్ మూల్యాంకనం చేయమన్నదని గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే, జడ్జిమెంట్ ఇచ్చిందంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత ఘోరంగా పనిచేస్తుందో మీ అందరికీ కూడా అర్థమైంది. అలాగే గ్రూప్ 2 రిజల్ట్స్ ఇంతవరకు రాలేదు, గ్రూప్ 3 కూడా అలాగే ఉన్నది. అదేవిధంగా చాలా నోటిఫికేషన్లు కూడా రావాల్సిన అవసరం ఉంది, అవి కూడా రాలేదు. మరి వీటన్నిటి మీద కూడా వారు పోరాడుతూ అంటున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి, అదేవిధంగా నేను పర్సనల్గా నా తరపు నుంచి కూడా వారికి పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నా. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా నిరుద్యోగ బిడ్డలందరూ కూడా అశోక్ గారికి సంఘీభావం తెలిపే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో పోరాటం చేయాలని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేస్తూ మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. ఒక మేధావి ఈరోజు తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమవుతున్నాడు అంటే మీరు ఈరోజు సిగ్గుతో తల వంచుకోవాలి. ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా ఆయన స్టార్ట్ చేయకముందే మీరు నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నం చేయండి, లేకపోతే ఒక స్టేట్మెంట్ అన్నా ఇవ్వండి. కనీసం మేము ఇస్తున్నాం, పలానా డేట్ నాడు ఇస్తాం, గతంలో మోసం చేసినట్టు కాకుండా కనీసం ఈసారైనా నేను తప్పనిసరిగా ఈరోజు ఈ నోటిఫికేషన్ ఇస్తానని మీరు ప్రకటించండి, ఆయన ప్రాణాలని కాపాడండి అని చెప్తూ మరొకసారి అందరికీ కూడా జై తెలంగాణ. 2 లక్షల ఉద్యోగాల సాధనకై సెప్టెంబర్ 15 నుంచి ఆమరణ నిరాహార దీక్ష అశోక్ గారి ఆధ్వర్యం లోపల జరగబోతుంది. ఆమరణ నిరాహార దీక్షలు చేయడం వారి కొత్త కాదు. నిరుద్యోగుల కోసం, వారి హక్కుల కోసం, వారి యొక్క సమస్యల సాధన కోసం గతంలోనే 2 సార్లు ఇలాంటి దీక్ష చేసినటువంటి నేపథ్యం వారికి ఉన్నది. 3వసారి అంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఈ ప్రభుత్వం వస్తే నిరుద్యోగుల యొక్క బ్రతుకు చిత్రం మారుతుంది అని చెప్పేసి ప్రతి నిరుద్యోగి లాస్ట్ ఎలక్షన్స్ లోపల వారి ఊర్లకు వెళ్ళి వారి బంధువులకు ఫోన్లు చేసి
వారికి తెలిసినటువంటి మిత్రులకి మీరు ఓట్లు వేయండి, ఈ ప్రభుత్వం వస్తే మా బ్రతుకు మారుతుంది అని చెప్పేసి క్యాంపెయిన్ లోపల పాల్గొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. మరి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పేసి పేరు చెప్పుకుంటా ఉన్నది. మరి ప్రజాప్రభుత్వం అని చెప్పేసి పేరు చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం నిరుద్యోగుల యొక్క గొంతును ప్రతిసారి నొక్కుతూ వారిని కంప్లీట్ గా శ్మశానానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితికి ఒక విధంగా ఒక పాలసీని డిజైన్ చేసినట్టు నాకు అనిపిస్తా ఉంది. మరి ఇలాంటి దుందుడుకు స్వభావం, ఇలాంటి భేషజాలకు వెళ్ళేటువంటి ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల లోపల నిరుద్యోగుల యొక్క హక్కులను గౌరవించు. నిన్నటికి నిన్న గ్రూప్ 1 జడ్జిమెంట్ వచ్చింది. మరి గ్రూప్ 1 జడ్జిమెంట్ లోపల హైకోర్టు, హానరబుల్ హైకోర్టును రెస్పెక్ట్ చేయాలి, డీజీపీఎస్సీ కానీ ఇటువైపు ప్రభుత్వం కానీ. అలా కాకుండా మేము డివిజన్ బెంచ్కి వెళ్తాం, మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం, మేము క్యూరేటివ్ పిటిషన్ను దాఖలు చేస్తాం, ఇలాంటి స్టేట్మెంట్స్, ఇలాంటి మీటింగ్లు కాదు. ఈ ప్రభుత్వం రావడం లోపల కీలక భూమిక పోషించినటువంటి నిరుద్యోగుల యొక్క హక్కులను గౌరవించండి. హానరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేయండి. సో చేసి యు కమ్ ఫార్వర్డ్స్, యు కమ్ డౌన్ అండ్ గివ్ ఏ హోప్ టు ద అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. బికాస్ ఈ ప్రభుత్వం పైన గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈగోలొద్దు, అవసరం లేదు మనకు, భేషజాలు అవసరం లేదు, పట్టుదలలు ఎందుకండి మనకు? వీళ్ళే కదా, వీళ్ళందరే కదా మీకు ఓట్లు వేసి గెలిపించింది. ఒకసారి రండి, మాట్లాడండి, అశోక్ నగర్కి రండి, పక్కనే కదా సెక్రటేరియట్. ఎంత అశోక్ నగర్ సిటీ సెంటర్ లైబ్రరీకి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉన్నారు. కూర్చోండి, మాట్లాడండి, మీకు ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు మీరు అంటే. గొంతకు కోరికలు కాదు కదా వీళ్ళు కోరేది. రీ ఎగ్జామ్ పెట్టండి, వీలైతే జీవో 29 రద్దు చేయండి, రద్దు చేసి నోటిఫికేషన్ ఇవ్వండి. ఎందుకంటే నోటిఫికేషన్ లోపలనే 1,00,000 లోపాలు ఉన్నాయి, ఇచ్చినటువంటి కీ లోపల 1,00,000 లోపాలు ఉన్నాయి. ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఇక చెప్పాల్సినటువంటి పనే లేదు. చాలా క్లియర్ కట్గా జడ్జి గారు 222 పేజీల జడ్జిమెంట్ లోపల ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్టు ఉద్వేగపూరితంగా చూపించినటువంటి నేపథ్యం మనకు ఆ జడ్జిమెంట్ కాపీ లోపల కనబడతా ఉంది. మరి అంత క్లియర్గా ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకా ఈగోలు ఎందుకంటే నాకు అర్థం కాదు. దయచేసి మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళడం ఆపండి, వినండి వీళ్ళ సమస్యలు, ఆలోచన చేయండి, విశ్లేషణ చేయండి, అర్థం చేసుకోండి. విభిన్న రీతి లోపల డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ మనకు ఉన్నారు కాబట్టి లీగల్ అడ్వైజెస్, సజెషన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని ఆగండి. దయచేసి ఆ తీర్పును మరొకసారి చెప్తుంటే గౌరవించండి, ఎగ్జామ్ పెట్టండి. వీలైతే జీవో 29 రద్దు చేసి కంప్లీట్ గా మొదటి నుంచి రీనోటిఫికేషన్ ఇచ్చి అందరు నిరుద్యోగులకు న్యాయం చేసేటువంటి విధంగా మీ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదే విధంగా ఈ రాష్ట్రం లోపల ఉండేటువంటి నిరుద్యోగ సమాజానికి నా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది నిరుద్యోగ గర్జన లాంటి దీక్ష. ఇది వారి స్వలాభం కోసమో వారి కోసమో చేయట్లేదు. ఇది ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి 40 లక్షల నిరుద్యోగులకు సంబంధించినటువంటి హక్కుల సాధన కోసం వారు ఈ దీక్షకు పూనుకున్నారు. కాబట్టి మనమందరం కూడా సోషల్ మీడియా లోపల వారికి మద్దతు తెలిపే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైతే వారు దీక్షను కొనసాగించడం జరుగుతూ ఉంటుందో 15th తర్వాత అక్కడికి వెళ్దాం, ఫిజికల్ గా మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం చేద్దాము. కాబట్టి చేయి కలిపితేనే ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఆ ప్రెషర్ ప్రభుత్వానికి తెలుస్తుంది, ప్రభుత్వం మెడలు వంచుతుంది. దానివల్ల మాత్రమే మన యొక్క హక్కులు ఏవైతే ఈ 2 లక్షల ఉద్యోగాల సాధన ఏదైతే ఉందో దాన్ని మనము పొందే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వి యునైట్, వి ఫైట్ టుగెదర్, వి విల్ గెట్ ఇట్ టుగెదర్. ఆల్ ది బెస్ట్. చేసే వరకు కూడా విడ్రా కాకుండా ఉండాల్సిందే. బయట ఉండి మనం చేసే పాత్ర చేయాలి. కానీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అసలు మీరు చేయాల్సిన పనిది. ఓట్ల నాడు ఓట్లు వేయించుకొని నిరుద్యోగులతోటే మేము అధికారంలోకి వచ్చినామని ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు లేనిది నేను లేను అని మాట్లాడిండు. ఇవాళ వీళ్ళని ఎక్కడో ఎడారిలో పడేసిండు. మీరు గంగలో కొట్టుకపోయినా పర్వాలేదు నాయన, సముద్రంలో మీరు మునిగిపోయినా పర్వాలేదు, మీకు శవయాత్రలు అయినా పర్వాలేదు, కానీ నా అధికారం నాకు మంచిగా ఉంటుందని చెప్పని అనుకొని పెట్టుకున్నాడు. ఇనుప కంచెలు తెగ్గొట్టినానన్నాడు. ఇనుప కంచెలు పెట్టుకుని యూనివర్సిటీకి వచ్చిండు మళ్ళా. ఈ జనం కూడా ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఒక పైశాచిక పాలనకు వ్యతిరేకంగా ఇటువంటి పోరాటాలలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ నిరాహార దీక్షకు సంపూర్ణంగా నిరుద్యోగ యువకులంతా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
తను ఆడ కూర్చుంటే బయట చేయాల్సిన పనులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. సరే అది ఆ వ్యూహాలన్నీ తర్వాత చెప్తాం, కానీ దీన్ని మాత్రం నేను సంపూర్ణంగా నేనే కాదు తెలంగాణ సమాజం కూడా సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను.